you all a very very happy Diwali. సొసైటీలో మన చాలా చాలా గ్రాండ్ గా అండ్ చాలా చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. అప్డేట్ అబౌట్ మై న్యూ బిజినెస్ గిఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ గురించి హ్యాట్స్ ఆఫ్ టు మమ్మీ. ఎందుకంటే కంటిన్యూస్గా గంటల సేపు కూర్చొని నాకు ఐస్ పెడుతున్నారు, అనాయింట్మెంట్ రాసి మళ్ళీ దానికి ఐస్ ప్యాక్ పెడుతున్నారు. ఆ తర్వాత అవ్వట్లేదు, నాతో తొందరగా క్యూర్ చేసుకొని అవ్వట్లేదని. అంటే ఒక్క పని అంటే చూసుకోవచ్చు, అన్ని పనులు ఒక్క దాని చేయాలి, అటు ఇటు అన్నీ. అంటే అప్పుడు నేను కూర్చుంటా తప్ప చేసినట్టే ఉన్నారు వీళ్ళంతా. చాలా బిజీ ఉండాలనుకున్నాను, చాలా చాలా చదవాలి అండ్ చాలా సర్టిఫికేట్స్ ఉండాలి. ఐ హ్యాడ్ రియల్లీ బిగ్ డ్రీమ్స్. కానీ అస్సలాము అలైకుమ్ అండ్ ఎ వెరీ బిగ్ హలో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాలీ తబస్సుమ్. ఎలా ఉన్నారు అందరూ? hope you all are doing great and alhamdulillah we all are also doing great. Assalamu alaikum aman. Walaikum assalam. Assalamu alaikum. Walaikum assalam. Wish you all a very very happy Diwali. So yeah, ఈరోజు దివాలి. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాలీస్. అండ్ ఇక్కడ మా సొసైటీలో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. సో అందుకే ఐ గాట్ రెడీ అండ్ ఐ వాంట్ టు టేక్ పిక్చర్స్, వీడియోస్. ఎలా ఉన్నా వీల్ చైర్ మీద ఉన్నా కూడా ఐ వాంట్ టు ఆల్వేస్ స్లే ఇన్ మై అవుట్ఫిట్స్. ఎలాగైనా వాళ్ళకి మెంటల్ గా ప్రిపేర్ చేసిందమ్మా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వీల్ చైర్ లో అయినా కిందకి తీసుకెళ్ళి నాకు డెకరేషన్ చూపించాలి, నా ఫోటోస్ తీసుకోవాలి అనేసి పాపం వాళ్ళ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాడు. माशाल्लाह, इट्स सो ब्यूटीफुल. अमान को मेरी ढेर सारी दुआएं. अमान, थैंक यू so much. Allah bless you with loads of love, happiness, success and peace. Ameen summa ameen. Enta beautiful kada decoration every year. It's the same actually and it's very beautiful. Without fail నేను ఇక్కడ ఉంటాను దివాళీ రోజు అని మేక్ షూర్ ఐ క్లిక్ పిక్చర్స్. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తే ఒకవేళ మంచిగా వస్తే. 2 weeks నుంచి నేను బయటికి రాలేదు. సో ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నాకు చాలా చేంజ్ కూడా అనిపిస్తుంది. అండ్ నా హెల్త్ అబౌట్ మై లెగ్ 3 weeks బెడ్ రెస్ట్ అన్నారు. ఎస్, ఇట్స్ లైట్ లెగ్మెంటెడ్. మీ అందరూ మామ్ ఛానల్లో మీరు చూసి ఉంటారు. బట్ నేను 2 weeks కదా రెస్ట్ తీసుకున్నా, లెట్ మీ ట్రై అని కొంచెం లేచి కొంచెం ఐ వాజ్ ట్రైంగ్ టు వాక్, కానీ స్వెల్లింగ్ అండ్ పెయిన్ వచ్చేస్తుంది. సో అందుకే ఇప్పుడు కూడా ఒక జస్ట్ ఫర్ ½ an hour ఐల్ స్టే హియర్, దెన్ ఇంటికి వెళ్ళిపోతా. బికాస్ వాళ్ళు కూడా ఇబ్బంది కదా, వీల్ చైర్ పుష్ చేయాలి, తీసుకెళ్ళాలి. అండ్ హీ వాంట్స్ టు గో అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. సో అది. ఎస్ మమ్మీ, ఎలా ఉంది డెకరేషన్? అల్హమ్దులిల్లా, మా సొసైటీలో మన చాలా చాలా గ్రాండ్ గా అండ్ చాలా చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మేము డెఫినెట్ గా ఒక 5 నిమిషాలైనా కిందకి వచ్చి వెళ్తాం, ఫొటోస్ తీసుకుంటాము. సో ఈ ఇయర్ కూడా వచ్చామన్నమాట. సేమ్ డెకరేషన్ ఉంది కదా లాస్ట్ ఇయర్. చెప్పాను ఎవ్రీ ఇయర్ సేమ్ డెకరేషన్, ఎందుకంటే అది అందరికి నచ్చుతుంది. అండ్ ఇట్స్ జస్ట్ వావ్. చాలా బాగుంది. చలో మెల్లిగా లెగిస్తే ఫ్రాలిక్ తబస్సుమ్, ద ప్రిటియెస్ట్ ఇన్ ద లైట్స్. బ్రైట్ లైట్స్ లో నువ్వు ఒక బ్రైట్ లైట్ గా ఉన్నావు. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా, మాషాల్లా. తీసుకుంటున్నాడు. బై గాడ్స్ గ్రేస్ తబస్సుమ్ మెల్లిమెల్లిగా నడుస్తుంది. షీఈ్ ఏబుల్ టు వాక్. కానీ ఇప్పుడు కూడా నేను వెళ్తానని చెప్తే నేను అన్నాను లేదు, బికాస్ నిన్న అలాగే ప్రెషర్ వేసి నడిచింది, కొంచెం ట్రై చేసింది, కొంచెం నాకు పనులు ఉంటే తను చేసింది. సో ఇమీడియట్గా స్వెల్లింగ్ వచ్చింది అనమాట. సో కంపల్సరీగా డాక్టర్ చెప్పినట్టు ఇంకొక వీక్ నువ్వు కంప్లీట్, ఆ 3 weeks అయ్యే వరకు రెస్ట్ తీసుకో అనేసి నేనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నా. బై గాడ్స్ గ్రేస్ కొంచెం తగ్గుతుంది. ఇంకా జనాలు రాలేదు కాబట్టి హ్యాపీగా మేము బ్లాగ్ చేసుకుంటున్నాం. ఇంక జనాలు వస్తే ఇదంతా నిండిపోతుందండి గ్రౌండ్ అంతా. అసలు ఫోటో తీసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. మాకు సొసైటీ లోపల క్రాకర్స్ కాల్చడానికి లేదనమాట.
అలా బయట లాన్లో. అండ్ ఆల్ ద సెక్యూరిటీ అండ్ విత్ ఆల్ ద ఫస్ట్ ఎయిడ్ థింగ్స్ అన్నీ రెడీగా పెట్టి వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. అఫ్ కోర్స్ అందరి సొసైటీలో అన్ని సొసైటీలో అలాగే ఉంటుంది, మా దగ్గర కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడే నాకు అమాన్ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ్, అమాన్, ఫర్ టేకింగ్ మీ డౌన్, ఫర్ క్లికింగ్ మై బ్యూటిఫుల్ పిక్చర్స్. అండ్ కొంచెం సేపులోనే నా లెగ్ ఇలా స్వెల్ అయిపోయింది. సో దట్స్ ద అప్డేట్. సో ఇన్షాల్లా ఇంకో 1 వీక్లో ఐ షుడ్ బీ ఫైన్ సూన్. ఎస్, నేను డెస్టీలో బిలీవ్ చేస్తాను. సో డోంట్ నో, ఐ హోప్ నేను తొందరగా నా లెగ్ పెయిన్ తగ్గాలి, నా లెగ్లో స్వెల్లింగ్ ఉన్న తగ్గాలి. ఐ షుడ్ be back on my toes inshallah. And ప్రిన్స్ వచ్చేసి సమీరా వాళ్ళ అక్క ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, క్రాకర్స్ తీసుకొని వెళ్ళారు. సో అదంతా మీరు సమీరా బ్లాగ్లో చూడాలి. అండ్ ఐ వాజ్ మిస్సింగ్ ప్రిన్స్ కింద పిక్స్ క్లిక్ చేస్తే అప్పుడు ఎలా నా టైం స్పెండ్ చేస్తున్నాను ఒక్క చోటే కూర్చొని, ఫోన్ స్క్రోలింగ్. అండ్ వీలైనప్పుడు ఐమ్ ట్రైంగ్ టు ఆఫర్ నమాజ్ ఇలా చైర్ మీద కూర్చొని. అండ్ నా నవల్స్ ఉన్నాయి పక్కన. అండ్ హిందీ బిగ్ బాస్ చూస్తున్నా నేను ఫ్రమ్ డే 1, ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయలేదు. అండ్ ఇంకేంటి, పాకిస్తానీ డ్రామా, కొరియన్ డ్రామా ఇలా నా టైం స్పెండ్ చేస్తున్నాను. అండ్ ఎస్, ఆఫ్టర్ రియలింగ్ ఎ లాంగ్ టైం నా ఛానల్లో వ్లాగ్ వచ్చింది. అంటే ఇట్స్ అప్డేట్ అబౌట్ మై న్యూ బిజినెస్ గిగిల్స్ అండ్ గిఫ్ట్స్ గురించి. ఎవరైతే చూడలేదో వెళ్ళి ఆ బ్లాగ్ చెక్ చేయండి. ఇన్షాల్లా ఆఫ్టర్ ఐఎమ్ సూపర్ ఫైన్ తొందరలో నేను మళ్ళీ విల్ బీ స్టార్టింగ్ అ బిజినెస్ కొత్త పేజ్తో. అదంతా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము. సో డూ ఫాలోస్ ఆన్ your vlogs and on YouTube and on our Instagram pages. And once again wishing you all a very very happy Diwali. That's my leg right now. Ala swell ayi undi. So చూసారు కదా, అలా స్వెల్ అయి ఉంది నా లెగ్ రైట్ నౌ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మమ్మీ, ఎందుకంటే కంటిన్యూస్గా గంటల సేపు కూర్చొని నాకు ఐస్ పెడుతున్నారు అండ్ ఆయింట్మెంట్ రాసి మళ్ళీ దానికి ఐస్ ప్యాక్ పెడుతున్నారు. ఆ తర్వాత యాంకిల్ ఇది బెల్ట్ కడతారనమాట. సో no one can take care like your mother. So alhamdulillah for that. అండ్ నేను ఎలా పడ్డాను ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్. చాలా క్యాజువల్గా బయటికి వెళ్దామని వెళ్తున్నాము, సడన్గా పడ్డాను. ఐ మిస్ దట్ స్టెప్. అక్కడ ఒక స్టెప్ ఉండే, అది మిస్ అయ్యి నేను సడన్గా కాళ్ళు ఇలా బ్యాలెన్స్ చేశానంట. ఐ వాజ్ బ్యాలెన్సింగ్. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశాను అక్కడ. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అది పెద్ద విషయం కానివ్వండి, చిన్న విషయం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యునో, హ్యాపీనెస్, సాడ్నెస్, పెయిన్, లవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ ఈజ్ జస్ట్ అన్ప్రెడిక్టబుల్. సో నేను చాలా ప్లానింగ్తో వచ్చాను. లైక్ యూనో, ఆఫ్టర్ వెకేషన్ ఐ షుడ్ బి బ్యాక్ ఆన్ వర్క్అవుట్ చేయాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, చాలా ప్లాన్స్ ఉండే. అన్నీ ఇలా ఫుల్ స్టాప్లో ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ మమ్మీకి చాలా హెక్టిక్ అయిపోతుంది, బికాజ్ యూసుఫ్ని చూసుకోవాలి అండ్ ఫుడ్ విషయం, ఇంట్లో అంతా చూసుకోవాలి. చిన్న విషయం కూడా మమ్మీ చూసుకుంటున్నారు ఇప్పుడు. నేను యాక్చువల్లీ మమ్మీ మొన్న చెప్పారు, అవ్వట్లేదు నాతో తొందరగా, గెట్ వెల్ సూన్, జల్దీ ఠీక్ హో జా, नहीं हो रहा मेरे से. సో యా, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఐ హోప్ అట్లీస్ట్ మా మమ్మీ కోసం నేను తొందరగా మంచిగా అయ్యి ఐ షుడ్ హెల్ప్ హర్. అండ్ యా, మీరందరూ డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్, మీరందరూ ఎలా దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు, వాట్ స్పెషల్ ఫర్ దివాళీ ఈరోజు మెన్యూలో. అండ్ చాలామంది నాకు మామ్ బ్లాగ్ చూసి నాకు చాలామంది టెక్స్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, సో అండ్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ బాక్స్లో మామ్ బ్లాగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇట్ మీన్స్ ఎ లాట్ అండి. ఎందుకంటే ఈ ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్, నేను ఏమంటానంటే, to be in someone's prayer is the greatest wealth, and to have a great health is the greatest wealth. ఇప్పుడు నా డిన్నర్ టైం. సో మామ్ నాకు డిన్నర్ తీసుకొస్తా అని వెళ్ళారు.
చేశారు. ఐఎమ్ టూ బ్లెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ దేవుడికి, నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి. Hats off to all of them, and may Allah bless mom with loads of happiness, health, success, peace, and may all her dreams come true, inshallah. Ameen summa ameen. Assalamu alaikum. It's the next day, and yes, next day afternoon అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను, ఎందుకంటే రేష్మా ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ రేష్మా ఆంటీ బ్యాడ్లీ. రేష్మా ఆంటీ రాలేరు, ఎందుకంటే అత్తగారిని చూసుకోవాలి కాబట్టి, కొంచెం నాకు కూడా చేంజ్ ఉంటుంది కాబట్టి. అండ్ మమ్మీ వాళ్ళు అక్కడ నుంచి నానమ్మని చూడడానికి వెళ్తున్నారు. సో ఐ థాట్ లెట్స్ గో. నేను కూడా వస్తానని చెప్పాను, అక్కడ వెళ్ళి రిలాక్స్ అవుతాను. అమ్మమ్మ ఇంటి దగ్గర ఐ హ్యావ్ లాట్ టు వాక్, అండ్ అక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, సో అందుకే నేను వెళ్ళను. బట్ స్టిల్ లెట్స్ సీ. రేష్మా ఆంటీకి తెలియదు నేను వస్తున్నానని. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎ సర్ప్రైజ్, బట్ యూ నెవర్ నో. నేను నిన్నటి నుంచి మా అమ్మమ్మని బాగా మిస్ అవుతున్నాను, ఎందుకంటే హర్ అమేజింగ్ డెలీషియస్ యమ్మీ తను చేసే స్నాక్స్, ఫుడ్, ఆహా, స్పెషల్లీ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ ఐఎమ్ మిస్సింగ్ హర్. సో మీ ఇంట్లో దివాళీ రోజు ఏం స్నాక్స్ ప్రిపేర్ చేశారు? ఐ సీరియస్లీ మిస్ దట్ టైమ్, బికాస్ అమ్మమ్మ యూస్ టు మిక్స్. అందరు వస్తారు, హాలిడే టైం ఉంటుంది అని చాలా స్నాక్స్ ప్రిపేర్ చేసేవారు. అందులో ఫస్ట్ వచ్చేసి చుడువ, మురుకులు, ఇంకా చాలా ఉన్నాయి. సో యా, ఐ మిస్సింగ్ హర్ బ్యాడ్లీ. సో మామ్ ఛానల్లో బ్యాంకాక్ వ్లాగ్స్లో కామెంట్స్ చదివాను రిగార్డింగ్ నా హెయిర్ స్టైల్ గురించి. పఫ్ ఇలా పెట్టుకుంటే ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్, ఇట్స్ లుకింగ్ ఆడ్, అది ఇదని. టు బీ ఫ్రాంక్, దీని గురించి నేను చాలాసార్లు నా బ్లాగ్లో మాట్లాడాను. చాలా సిల్కీ హెయిర్ అనమాట. సో జస్ట్ క్యాజువల్లీ ఇలా క్లిప్ తీసుకొని ఐ జస్ట్ పుట్ ఇట్ అప్ లైక్ దిస్. ఈ స్టైల్ చేసిన జడ వేసుకున్న అస్సలు ఉండదు. సో ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ వెరీ న్యాచురల్లీ, క్యాషువల్గా అలా క్లిప్ పెట్టేస్తాను. సో ఐ హ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ జస్ట్ టేకింగ్ ఇట్ అప్ లైక్ దిస్ అని ఇలా క్లిప్ చేసేస్తాను అంతే. సో సారీ ఎవరికైతే నచ్చలేదు. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? ఇంత పెయిన్ లో కూడా నేను ఓన్లీ అబ్బాస్ భాయ్ అండ్ మీకోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీరు ఎప్పుడు వస్తున్నారు. సర్ప్రైజ్ లేకపోతే తెలుసా మీకు? కొంచెం కొంచెం తెలుసు. అస్సలాము అలైకుం ఎడిటర్ గారు. ఈరోజు నా బ్లాగ్ రెడీ అయిపోతుందండి, కొంచెం ఎడిట్ చేసి వేస్తారా? వీడి వల్లనే 1 month గ్యాప్ వచ్చింది. ఎస్, యాక్చువల్లీ ఎస్, ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ బస్. చెప్తా. అస్సలాము వాలేకుమ్ అస్సలాం. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటూ ఉంటారు. వాడి కోపం వచ్చి గులాబ్ చేయడం మాపేస్తుంది, వాడే ఎడిటింగ్ చేయాలి. నువ్వు చేస్తా ఎంత ఎంత ఎలా కొట్లాడుకుంటూ. Tabassum, Shilsha. Tom. मेरा पाऊँ. Tom. He's Tom. I'm Jerry. Then what is Aman? ఒక రేంజ్లో కొట్లాడుకుంటాము అంతే. ప్రేమ, అఫెక్షన్, రెస్పెక్ట్ కూడా అంతే ఉంటుంది. అండ్ మాకి ముగ్గురికి ఒక గ్రూప్ ఉంది, ఏంటి నిమ్లింగ్ స్క్వాడ్. అందులోంచి కూడా నేను ఎగ్జిట్ అయిపోయాను, కానీ కూడా మళ్ళీ నాకు యాడ్ చేయలేదు వీడు. చూసారా? సో అలా నడుస్తుంది అనమాట. ఎవ్రీవన్ క్యాన్ రిలేట్ టు దిస్ పాయింట్. అండ్ అల్హమ్దుల్లా బ్యాక్ వచ్చేసాము, మా ఫేవరెట్ ఇంటికి వచ్చేసాము. అండ్ మమ్మీ, మీరు మొన్న ఒక మాట అన్నారు, కొంచెం దగ్గరకు వస్తారా? నేను రాలేను, సారీ. నేను ఆల్రెడీ బుర్ఖా వేసుకొని వచ్చాను, ఏంటంటే మా అత్తగారిని చూడడానికి వెళ్దామని. నేను ఎప్పుడు వెళ్తాను? మా అమ్మీ నన్ను గుర్తు చేస్తలేరేమో. వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఇలా ఉంది. అంటే మళ్ళీ మెట్లు ఎక్కాలంటే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకని. సో అందుకే బుర్కా వేసుకొని వచ్చేసాను. యాక్చువల్గా అక్కడ నుంచి అక్కడ వెళ్దామంటే వీళ్ళు భోజనం చేయలేదు, ఇక్కడికి వచ్చే తింటామని. వీళ్ళు వస్తున్నారని వేష్ యాజ్ యూజువల్ ఏదో నా ఫేవరెట్ అబ్బాయి చెప్పారు, చాన్ని
వస్తుంది ఎలాగైనా, రాకపోతే కూడా మీరు టిఫిన్ ప్యాక్ చేసి పంపించండి అని నా ఫేవరెట్ తహారీ చేశారనమాట. తినకుండా వచ్చారు, నేనైతే తినేసాను. చెప్పేదో చెప్తున్నా. మీరు మొన్న అన్నారు కదా నై హోరా మేరేసే జల్దీ ఠీక్ హోజా, అవ్వట్లేదు నాతో తొందరగా క్యూర్ చేసుకోని వల్ల అవ్వట్లేదని. అంటే ఒక్క పని అంటే చూసుకోవచ్చు, అన్ని పనులు ఒక్కదాన్ని చేయాలి, అటు ఇటు అన్నీ. అంటే మళ్ళీ టైంకి అన్నీ ఇవ్వాలి, తనకు ఐస్ ప్యాక్ పెట్టాలి, మంచి చిన్నదికి తను లేస్ చేసుకుంటుంది, అది నాట్ గుడ్ కదా. అన్నీ చేసుకునే వరకు నా వల్ల అవ్వట్లేదు, లేట్ అవ్వస్తుంది, తొందరగా క్యూర్ చేసుకోవాలన్నా అనమాట. చిన్న లైక్ న్యూస్ పేపర్ వస్తే నేను తీసుకొచ్చి లోపల పెట్టేయడం, అంటే ఇలా చాలా టైనీ వర్క్స్ ఉంటాయి, అవి కూడా మమ్మీ పైన ఇక అది అయిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, another 1-2 weeks inshallah you'll be fine. inshallah అప్పుడు నేను కూర్చుంటాను, తప్పకుండా చేసినట్టే ఉన్నారు వీళ్ళంతా. మేము చేస్తాము కానీ ఏంటి ఎవ్రీ మామ్ స్టోరీ. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందరు మామ్స్ రిలేట్ అవుతారు ఈ పాయింట్. నచ్చదని కాదు, అంటే పద్ధతిగా ఉండదేమో అనిపిస్తుంది నాకు అన్నిటికీ. పద్ధతిగా పెట్టినా కూడా మీ స్టైల్లో అది మీ ఓసిడి ప్రాబ్లం, మాది మా స్టైల్లో చేస్తాము. బట్ వీ మేక్ ష్యూర్ ఇట్స్ పర్ఫెక్ట్, నీట్ అండ్ ఆల్. బట్ స్టిల్ ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలని అంటానండి నేను. అలా పెట్టుకోకుండా కూర్చోకూడదు. ఇప్పుడు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా క్లీన్ చేసుకోవాలి, ఇమ్మీడియట్ గా ఎక్కడికక్కడ ఫినిష్ చేయాలి. ఇలా అలా చేద్దాంలే మెల్లిగా, హడావుడి ఏముంది, ఇప్పుడు సరే కాసేపు తర్వాత చేద్దాం ఇలా అంటూ ఉంటా. నాకేమో నచ్చదు. అది రెడీ అయిపోయింది, ఒక రేంజ్ లో ఉంది. ఫస్ట్ అది రికార్డ్ చేసి ఫస్ట్ తినాలి, ఆకలి వేస్తుంది. ఆల్రెడీ మా అర్బాస్ తినేసాడు, అందుకే ఇది. అల్హమ్దుల్లా మాషాల్. నాకు కింద కూర్చొని తినడం అలవాటు, నా వల్ల అవ్వట్లేదు, ఏం చేద్దాం కానీ. థ్యాంక్ యూ సో మచ్ రేష్మాంటి, కాంట్ వెయిట్ టు హ్యావ్ మై ఫేవరెట్ డిష్. థ్యాంక్ యూ. బిస్మిల్లా. అల్హమ్దుల్లా కడుపు నిండి తిన్నాను. నా ఫేవరెట్ అనమాట హైదరాబాద్ తహారీ, అండ్ హైదరాబాద్ ఫుడ్ ఇస్ ది బెస్ట్. అండ్ మమ్మీ వాళ్ళు ఇప్పుడే అక్కడ వెళ్ళారు నానమ్మని కలవడానికి వెళ్ళారు. నాకు వీడియో కాల్ కూడా చేశారు, నేను చూశాను. సో ఎస్, ప్లీజ్ టు రిమెంబర్ హర్ ఇన్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. షీ నీడ్స్ లాట్ ఆఫ్ 2 hours. ఎస్, అన్నం తిన్న తర్వాత నేను స్పెషల్లీ రేష్మా ఆంటీ ఇంటికి వచ్చినప్పుడే ఐ డూ ఆస్క్ ఫర్ చాయ్, బన్ అండ్ ఫైన్ బిస్కెట్ అంటాము. ఐ డోంట్ నో మీ అందరూ తెలుసలేదో, నేను చూపిస్తాను. ఇట్స్ రైనింగ్, సడన్గా రెయిన్ స్టార్ట్ అవుతుంది, మరి సడన్గా ఆగిపోతుంది. వెదర్ ఈజ్ ఆల్సో అన్ప్రిడిక్టబుల్ లైక్ లైఫ్. సో యా, లెట్స్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై టీ విత్ బన్ అండ్ ఫైన్ బిస్కెట్. ఆ తర్వాత పాన్. దట్స్ హౌ యూ కంప్లీట్. పక్కా హైదరాబాదీ లాగా. నాకు పాన్లో స్వీట్ పాన్ అండ్ సోమ్ కోప్రా చాలా ఇష్టం. माशाल्लाह माशाल्लाह, क्या बात है भाई. So yes, tea, bun and hot fine biscuit. Thank you so much Aman. Once again, thank you so much Abbas by Reshmandi. I feel really very blessed for this love and respect. It means a lot. అండ్ మమ్మీ తర్వాత నేను ఇలా రేష్మా ఆంటీని చూశాను. సో హ్యాట్స్ ఆఫ్ టు రేష్మా ఆంటీ గురించి చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి, చాలా ఉంది షేర్ చేయడానికి. బట్ నేను ఎవ్రీ టైం రేష్మా ఆంటీ అబ్బాస్ బేకి ఒకటే దువా ఇస్తాను, దట్ అల్లాస్ బ్లెస్సింగ్ వాళ్ళతో ఎప్పుడు ఉండాలి. అండ్ వాళ్ళు చేస్తున్న ఈ పేషెన్స్, సబర్, ఇన్షాల్లా అల్లా దీన్ని ఇంకా మల్టిపుల్ టైమ్స్ ఒక రివార్డ్లో పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని. అండ్ వాళ్ళ డ్రీమ్స్ అన్ని ట్రూ రావాలి ఇన్షాల్లా, ఆమీన్. అండ్ ఎస్, లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా నా గిఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ బిజినెస్ గురించి. అండ్ అందులో మామ్ అండ్ సమీరా షేర్ చేశారు దట్ హౌ అంబిషియస్ ఐ యామ్. నాకు చిన్నప్పటి నుంచి ఉండి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, లైక్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ స్టార్ట్ అ స్మాల్ స్కేల్ బిజినెస్ టైప్. నా బొటిక్ చాలా బిజీ ఉండాలనుకున్నాను, చాలా చదవాలి, చాలా సర్టిఫికేట్స్ ఉండాలి. ఐ హ్యాడ్ రియల్లీ బిగ్ డ్రీమ్స్. కానీ లైఫ్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్. అల్లా హ్యాస్ రిటర్న్ సంథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్ అనమాట. బట్ ఇట్స్ నాట్ టూ లేట్, ఇంకా లేట్ అవ్వలేదు. ఇట్స్ స్టిల్, ఎప్పుడు టైం ఉంటుంది, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఇన్షాల్లా తొందరలో ఐ బీ బ్యాక్ విత్ మై బిజినెస్. అండ్ సో యా, దట్స్ ఇట్ టుడేస్ బ్లాగ్. వన్స్ అగైన్ మీ అందరు చాలా థ్యాంక్ యూ.
అండ్ కీప్ ప్రేయింగ్ మీ. నేను తొందరగా నా లెగ్ సరిగ్గా అయిపోవాలి. ఐ షుడ్ బి బ్యాక్ ఆన్ మై టోస్ వర్కింగ్. అండ్ మమ్మీకి చాలా హెల్ప్ చేయాలి ఇన్షాల్లా ఆమీన్. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, లైక్ స్టూడెంట్స్ ఆర్ who are very far from their parents, family, వాళ్ళందరూ కూడా wishing you all a very happy Diwali. Stay strong and all our prayers are always with you. సో ఎస్ ఫ్రెండ్స్, నేను తబస్సుం రేష్మ దగ్గరికి వచ్చాను కానీ తబస్సుం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టెప్స్ ఎక్కలేదనేసి అక్కడ ఉండిపోయింది. నేను యూసుఫ్ అండ్ ఎస్ రేష్మ కూడా వచ్చింది. వాలేకుమ్ అస్సలాం. మా అత్తగారిని చూసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చాలా రోజులు అయింది, యాక్చువల్గా 1 month పైన అయింది తను చూడలేదు నేను. బట్ ఓకే, చాలా మంది మధ్యలో మీ అత్తగారికి ఎలా ఉందని అడుగుతూ ఉంటారు. అల్హమ్దులిల్లా షీజ్ ఓకే. బట్ ఇంకా బెడ్ రిటర్న్ కదా, సో అంతే. ఇంకా ఏజ్ ఫ్యాక్టర్స్, బట్ బై గాడ్స్ గ్రేస్ వేద కాంప్లికేషన్స్ ఏమీ లేవు. బట్ ఓన్లీ ఏజ్ ఇది అనమాట. సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు ఆవిడ. చూస్తున్నారు, ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు అంతవరకే, కానీ మాట్లాడలేకపోతున్నారు. we all should pray for her. So yeah, that's it for today's vlog. If you like this vlog, please give it a like and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you in the next vlog. Till then, take care, Allah Hafiz. Bye.